పార్టీ మోస్ట్ సీనియర్ నాయకులు అధ్యక్ష దగ్గర గారు ఉన్నారు. వారితో వారి అనుభూతి ఒక ప్రజానాయకులు ప్రజా గొంతుక ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గలం ఇప్పేటటువంటి గలం ఈరోజు మూగపోయిందని తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? అంటే న్యాచురల్గా అది ఒక షాకే, మనం అనుకున్నంత ఈజీగా ఏముండదు. కానీ వ్యక్తిగతంగా కూడా ఆత్మీయంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. అప్పుడు నేను తనకు కూడా మా ఆవిడకు కూడా చెప్పిన, వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు అనమాట. చెప్తే ఒకటేసారి ఒక 10-15 సెకండ్స్ అట్లా షాక్ అయి ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అంతకు ముందు రోజులే మేము తనని కలిసి వచ్చిన క్రమంలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, తర్వాత హెల్తీగా ఉన్నాడు. ఒకటేసారి ఇట్లా ఎట్లా అయింది అని చెప్పి అంటే ఫస్ట్ ఏంటంటే డాక్టర్ల మీద హాస్పిటల్ మీద ఒక అనుమానం వచ్చే విధంగా, తర్వాత హాస్పిటల్కి పోయినాక ఈ లంగ్స్ ఫెయిల్ అయినాయి ఇవన్నీ చెప్పిన తర్వాత సరైన కేర్ తీసుకోలేదేమో అనిపించింది నాకు. దాన్ని బట్టి కూడా జడ్జి చేస్తే అంత చెప్తున్నది నాకైతే అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేకుండానేమో, లేకపోతే డాక్టర్లు కేర్ తీసుకోరా అంటే ప్రసాద్ గారు చాలా పేరు మోసిన గుండె డాక్టర్, ఆయనను వరల్డ్ క్లాస్గా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఆయన బాడీ సహకరించలేదనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. కానీ అలాంటి సహకరించని పరిస్థితుల్లో నేచురల్గా ఉన్నా ఏం కాకపోనేమో, సర్జరీ లేకుంటే ఎప్పటి వరకు ఏ విధంగా ఉండే ఇంతకంటేనైతే ఎక్స్పాండ్ అవ్వు కదా. అదైతే ఒక షాకింగ్గానే ఉన్నది. ఏది ఏమైనా ఇది గద్దర్ గారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం మాత్రం అందరినీ శోకతప్త ఉదయంలో ఉంచిందనేది మాత్రం వాస్తవం. కాంగ్రెస్ శ్రేణులు కూడా అందరూ తరలి వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అందరూ చెప్పారు. సో ఇదంతా చూసినట్టయితే మరి మొత్తం మీద చూస్తే ప్రజానౌక లేకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి అటు ప్రజాస్వామ్యానికి కొంచెం లోటు లేదని అనిపిస్తుంది. దీన్ని ఎలా పుడుస్తారు? వాస్తవానికి వారు అన్ని పార్టీలతో సఖ్యతతో ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నారు. వారు మోడీ గారు వచ్చినప్పుడు వారి సభకు వెళ్ళిండ్రు, తర్వాత కమ్యూనిస్టుల సభకు న్యాచురల్గానే పోతాడు, షర్మిల గారి మీటింగ్లోకి పోయిండ్రు, కేఏ పాల్ గారి మీటింగ్లోకి పోయిండ్రు. ఇట్లా తర్వాత ఆయన కమ్యూనిస్ట్ అయినా కూడా చిన్నజీఆర్ గారి కల్చర్లో, జిఆర్ కల్చర్లో ఉన్న రామానుజం గారి దానికి కూడా విగ్రహాభిస్తానికి కూడా పోయిండు. అలాంటి పరిస్థితుల్లో తన అందరివాడిగా ఉండాలని కోరుకుంటున్న క్రమంలో ఏదో ఒకవైపు ఒక లిబరల్గా ఉండాల్సిన పరిస్థితిని ఆయన చూసిండు. అది కాంగ్రెస్ వైపు ఉంటే బాగుండు అని అనిపించే ఆయన కాంగ్రెస్తో మూవ్ అయ్యిండు. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత కూడా అంత ఆప్యాయంగా ఉన్నది వెనుక కూడా తన కార్యాచరణ నచ్చి నాలాగనే తను కూడా ప్రజల కోసం కష్టపడుతున్నాడు. దాని కొరకు ఆయన మీద కాల్పులు జరిగినట్టే ఆయన మీద కూడా పొలిటికల్ డెత్ అన్నట్టే కదా. ఇప్పుడు సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక రకంగా తనని పొలిటికల్ డెత్ చేసింది. ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఇన్ని ఏమంటాము ఒక రకమైన ఇబ్బందులు పడుకుంటా కూడా వాళ్ళకి ఏం అవసరం అసలు? వాళ్ళు పుట్టడంతోనే ఒక యువరాజుల లెక్క పుట్టి కూడా రాహుల్ గాంధీ ఎందుకు ప్రజల కోసం అంత పరితపిస్తున్నాడు, చంపుతానని చెప్పినా కూడా అట్లాగే నడుస్తున్నాడు ఏందని చెప్పి కాశ్మీర్లో వెళ్ళే ముందు కూడా కొంతమంది దాడులు చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. నిన్ను చచ్చినా నేను ఈ నడక మానని చెప్పి ఇంత గట్టిగా ఉన్నాడు అనే ఆ నుంచి ఇంకా భారత్ జోడో యాత్ర నుంచి ఆయన మీద ఎక్కువ గౌరవం పెరిగింది. అందుకనే మనం ఆ ముద్దు సీన్ను ఒక ఖమ్మం సభలో ఒక కమ్యూనిస్టు ఒక కాంగ్రెస్ నాయకుడిని ముద్దు పెట్టుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే కాంగ్రెస్ వైపు అనుకూలంగా మారుతున్న క్రమం. కానీ ఇటు రేవంత్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం కావచ్చు, బట్టి గారి పాదయాత్రకు తనే ఒక పాదుకై నడిచిన స్థితి. మొదటి పిట్లాం నుంచి మొదలు పెడితే ఆ ఏరియాలో ఉన్న ప్రతి ప్రాంతంలో ఆయన నడిచిండు. ఆ సందర్భంలోనే కొంత ఆయన అలసత్వానికి గురై సొమ్మసిల్లిన పరిస్థితులు కూడా చెప్పిండు. అయినప్పటికీ కూడా ఈ యాత్ర జరగాలి, రాహుల్ గాంధీ కూడా రావడం ఆయనకి ఇంకా సంతోషం కాబట్టి లాస్ట్ 2 days మరింత నడిచిండు. తర్వాత ఆ సంతోషాన్ని ఎక్కువ పంచుకోలేకపోయిండు. కానీ దాని పరిణామాల ఇంకా మరింత గట్టిగా చేయడానికి ఇంకా సర్జరీ చేసుకుంటే ఒక 10 years ఎక్స్టెండ్ అవుతుంది కదా. ఈ 10 years మొత్తం రాజకీయంగా ఏ విధంగా నేను ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఉండే. కానీ ఇంతకు ముందే ఇట్లా జరిగిపోవడం అనేది చాలా బాధాకరం. చాలా అసలు ఒక రకంగా ఆయన అభిమానులను కూడా చాలా కలిసివేసిన సంఘటన ఇది. మొత్తం మీద చూస్తే మరి ప్రభుత్వం నుంచి ఆయనకి ఏమైనా స్మారక సమూహం కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏమన్నా, సో కాంగ్రెస్ పార్టీ కూడా ఎలాంటి తీసుకునే అవకాశం? మేము ఇప్పటికైతే ప్రభుత్వంలో లేం కాబట్టి డిమాండే చేయగలం. అధికారిక లాంఛనాలు అనేది లాంఛనమే, అది పెద్ద సమస్య కాదు. ఆయనకు ప్రజా లాంఛనాలే గొప్పగా ఉంటాయి. తర్వాత నేనేమంటున్నానంటే ఇది కావాలని అడిగే పరిస్థితి ఆయన ఎప్పుడూ లేదు. ఏదైనా చేస్తే అది ప్రభుత్వానికి కలిసి వచ్చేది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే వాళ్ళ ప్రభుత్వానికి వచ్చేది. మేమైతే ఆయన ఆలోచనలు ఆయన యొక్క
స్ఫూర్తి, తర్వాత ఆయన అంశాలు కూడా కొన్ని మా ముందు పెట్టిన అంశాలు కూడా మా పార్టీ విధానాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ఎక్కువ ఏంటంటే నిరంతరం పేదల గురించి ఆలోచించే తను రేపు పేదలకు రూపొందించే పథకాలను చూసైనా సంతోషపడతారని నేను అనుకుంటున్నా. భౌతికంగా ఆయన ఈ భూమి మీద లేకపోయినా మానసికంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతో భవిష్యత్ కార్యాచరణ ఉండాలని కోరుకున్నాడు. సో అలా మా కుటుంబ సభ్యునిగానే భావిస్తాం, మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన సానుకూలమైన వ్యక్తిగానే మేము భావిస్తాం. ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోతాం. బానిసలారా లెండిరా అని రాజకీయ నాయకులు ఉన్నట్టు బానిసత్వం గురించి ఒక పాట పాడటం జరిగింది కదా, సో ఆయన ఆశయాలు అలానే కొనసాగిస్తారా? డెఫినెట్గా ఆయన లైఫే అనగారిన వర్గాల కొరకు. ఇప్పుడు నేను ఆ సినిమా తీసేటప్పుడు ఆ పాట ఈ సందర్భాన్ని ఆయనకు వివరించినప్పుడు ఆయన ఆశాంతం స్టోరీ మొత్తం వినాలని చెప్పిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అంశంలో ఈ పాట ఎక్కడ ఫిక్స్ అవుతుంది. గతంలో తాను బాధితులారా లెండిరా, పాలితులారా లెండిరా, బానిసలారా లెండిరా అని ఒక 4-5 స్టాంజాలతో స్థానిక అంశాలు తర్వాత ఇతర సామాజిక అంశాలని జోడించి రాసిన పాటను ఆ సినిమా చూసిన తర్వాత దేశానికి అనుకూలంగా ఒక స్పాటకస్ స్ఫూర్తితో, అంటే బానిస తిరుగుబాటు ఎట్లా ఉంటుంది, లేకపోతే అణిచివేయబడుతున్నవాడు ఏ విధంగా లేచి తన జీవితాన్ని సరిదిద్దుకోవాలనే కోణం నుంచి ఒక దాదాపు నేను అనుకుంటే ఒక 10 రోజుల పాటు ఆ పాట మీద స్టడీ చేసినప్పుడు నేను కూడా ఉన్నా. సో ఆయన నిరంతరం ఇలాంటి ఆలోచనలతోనే బానిసలు, అణిచివేయబడ్డ వర్గాలు, లేదంటే మహిళలు, లేకపోతే పీడితులు, పేదల గురించే ఎక్కువ ఆలోచించింది తన జీవిత కాలంలో. ఆయన స్ఫూర్తి ఆ పాటలో కనబడుతుంది. నేను అనుకుంటున్నా ఆయన చనిపోయినాక ఈ పాట బయటకు వస్తుంది. అంటే లిరికల్ సాంగ్ మేము రిలీజ్ చేసినప్పటికి కూడా మూవీతో వచ్చేది భవిష్యత్తులో నెక్స్ట్ మంత్ రావచ్చు. ఆయన చనిపోయినాక వచ్చిన పాట కాబట్టి అది అజరామరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. తెలుగు హిందీ తనే పాడిండు, తెలుగు హిందీ మాత్రం. తమిళ్ మలయాళ కన్నడ మాత్రం వేరే సింగర్స్తో, అంటే కొంత తమిళ్ ఇబ్బందికరంగా ఉండే పాడడానికి ప్రయత్నం చేసింది కానీ కలవలేదు. ఏదేమైనా హిందీ తెలుగు చాలా మంచిగా వచ్చింది. తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేసినాం. అది కీరవాణి గారి ఆస్కార్ అవార్డు, తర్వాత వారి మాతృమూర్తి చనిపోవడం దీటి వల్ల, తర్వాత మా ప్రొడ్యూసర్ గారి మాతృమూర్తి కూడా చనిపోవడం వల్ల ఈ దాన్నంతా కొంత పోస్ట్ పోన్ చేసినాం. లేకపోతే గద్దర్ గారు బయటకు వచ్చిన తర్వాత అది సినిమాది కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా చేయాలని ఒక ఆలోచన ఉండే. అది నిజంగా కూడా బానిస మనస్తత్వంతో పాటు ఆధిపత్య భావజాలం ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఆలోచించదగ్గ సినిమాగా ఉంటుంది. అందుకొరకు ఆయన ఆ పాట ఇచ్చిండు. ఆ పాటతోనే కాకుండా ఆ కథలో కూడా తను ఇన్వాల్వ్ అయ్యిండు. ఎక్కడ చేంజెస్ చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది నాకు కూడా ఒక అదృష్టం, మురళి గారికి కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మాతో నిరంతరం ఆయన ఆలోచనలు పంచుకొని ఆలోచనలు దాంట్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా చేసిండు అనేది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్గా ఈ సినిమాతోనే కాదు ఆయన ఆశయాలు లక్ష్యాలు కూడా మాకు తెలుసు కాబట్టి భవిష్యత్తు రాజకీయాల్లో కూడా తనదైన బాణిని మా రూపంలో వినిపించే ఒక ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాకముందు కూడా చాలా పాటలు పాడినటువంటి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడినటువంటి పాట తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం పాడలేదు అన్నట్టు కూడా ఒక మాట వినబడేది, నిజమేనా? ఎంత పాడిండు కదా తెలంగాణ మీద, ఒక దొర మీద, తెలంగాణ మీద, నిరుద్యోగుల మీద ఒక పాట పాడిండు. అదంటే అంత ఫెమిలియర్గా ఉన్నదా లేదో నేను సరిచూసుకోలేదు. కానీ ప్రభుత్వాన్ని పాటతోని పాటు మాటతో సీరియస్గా కేసీఆర్ గారి మీదనే పోటీ చేస్తా అన్నాడు ఏకంగా. నువ్వెక్కడ నిలబడితే అక్కడ. ఇది కూడా ఒక రకంగా తనకి ఇబ్బందిని కలిగించిందా అనే కోణం కూడా నాకు అనిపిస్తున్నది. అంటే రాజకీయ కోణాన్ని తర్వాత చర్చిద్దాం కానీ ఒకటి మెడికల్ ఇష్యూస్, ఒకటి 2 పొలిటికల్ ఇష్యూస్, ఇవి 2 కూడా ఇప్పుడు చర్చించాల్సిన సందర్భం కాదు కాబట్టి మనం చర్చించొద్దు. రేపటి రోజున దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలనే అంశం మీద కూడా చూస్తాం. కానీ ఇంకా గద్దర్ అయితే లేడు కదా, ఏది జరిగినా ఫిజికల్గా తను లేడు. అది మొత్తం మీద చూస్తే అందరూ అన్ని పార్టీలలో అన్ని కుటుంబాలు దాదాపు ఆయన అభిమానులు ఉంటారు. ఏం చెప్తారు? గద్దర్ గారి ఆలోచన ఇప్పుడు ఒక రకంగా అంబేద్కర్ గారి, పూలే గారి, లేకపోతే గాంధీ గారి ఆలోచనలు ఏ విధంగా మనం అనుసరిస్తే ఒక మోడల్గా ఉంటామో, గద్దర్ గారు మన మధ్యన ఒక సామాన్యునిగా జీవించిన వ్యక్తి, అసామాన్యునిగా ఎదిగిన స్థితితో పాటు సామాన్యులతోనే ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే విషయం, తర్వాత తను ప్రజలతో మమేకమై పీడితుల పక్షాన పోరాడిన తీరును మోడల్గా చేసుకొని అట్లా ఒక 1000 మంది గద్దర్ లాంటి ఆలోచన పరులు ముందుకొస్తే నిజంగా ఆయనకు నిజమైన నివాళి. ఆయన ఆలోచనలను, ఆయన యొక్క లక్ష్యాలను స్ఫూర్తిగా మీరు ముందుకు సాగితే నిజంగా గద్దర్కు మనం మంచి నివాళితో పాటు ఆయన అనుసర వర్గంగా లేకపోతే తన అనుచరులుగా మనం
గుర్తింపబడతామని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా అదొక మానవీయ కోణం. గద్దర్ అంటే కేవలం కమ్యూనిజము, గద్దర్ అంటే కేవలం సామాజికమే కాదు, గద్దర్ అంటే ఒక మానవీయ కోణం కూడా అది ఉన్నది. అది ఈ 10 సంవత్సరాలు చేయాలని అనుకున్నాడు, ఆయన చేయలేకపోయాడు. అది ఆయన శిష్యగణంగాను, ఆయన అనుయాయులుగాను, ఆయన ఆత్మీయులుగాను, ఆయన యొక్క కుటుంబ సభ్యులుగాను మేము భవిష్యత్తులో అది తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాజశేఖర్ అన్న నమస్తే.